థీసిస్ పాస్ అవ్వగలమా, థీసిస్ ఈజీ అయినా, థీసిస్ కంపెనీలో చేస్తే బెస్టా, యూనివర్సిటీ చేస్తే బెస్టా, జాబ్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకోలేం, అసలు ఇంటర్వ్యూ కాల్స్ రావు. అది జర్మన్లో వేయాలన్నా ఇంగ్లీష్లో వేయాలంటే అది మీ ఇష్టం. రెజ్యూమ్లో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఎవరు దిగరు వాటిని. ఈ పార్ట్ టైంలు ఇవన్నీ చేయడం వల్ల డబ్బులు వస్తాయి, మస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇండియాలో 60% వచ్చిన వాళ్ళు కూడా థీసిస్ అయిపోవచ్చు, పాస్ అవ్వచ్చు, కంపెనీలో చేసినా యూనివర్సిటీలో చేసినా. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో అంటే చాలామంది స్టూడెంట్స్కి, ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఎక్కడున్న వాళ్ళకి, ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్న వాళ్ళకి, బ్యాచిలర్స్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి ఉపయోగపడే వీడియో. అంటే చాలామందికి చాలా రకాలుగా అపోహలు అంటావు కదా, అంటే ఇమాజినేషన్స్ ఉంటాయి ఏంటంటే ఇంటర్న్షిప్స్ గురించి, వర్క్ స్టూడెంట్స్ గురించి, థీసిస్ గురించి. సో ఈ ఒక్క వీడియోలో నేను అవన్నీ క్లారిఫై చేస్తా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అంటే ప్రతి ఒక్క ఈవెన్తో ఇట్ ఇస్ సిల్లీ డౌట్, అన్న థీసిస్ ఎట్లా రాయాలి, అన్న ఇంటర్న్షిప్ ఎట్లా కూడా, ఈ డౌట్స్ అయినా ఎవరిని అడగాలి అర్థం కాదు, మీరు ప్రతి ఒక్కరు కామెంట్ రాయండి, నాకు టైం ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను. సో దానికన్నా ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా రీచ్ వస్తుంది, చాలా యూస్ఫుల్ వీడియోస్ అని కామెంట్స్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ కౌంట్ పెరగట్లే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటంటే ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే ఇండియాలో ఇంటర్న్షిప్స్ చేద్దాం, 1 month చేద్దాం, లేకపోతే 2 months చేద్దాం, లేదా 15 days చేద్దాం, చేసి మన రెజ్యూమ్లో పెట్టుకుందాం, అది జర్మనీకి పోతే చాలా యూజ్ అవుతాయి, జర్మనీ వాళ్ళు ఇంటర్న్షిప్స్కి బాగా వాల్యూ ఇస్తారు అదే అందరూ అనుకుంటారు. బట్ 100% ట్రూ, జర్మనీ వాళ్ళు ఇంటర్న్షిప్స్ గురించి అవి చాలా అంటే చాలా వాల్యూ ఇస్తారు. బట్ ఈ 1 month, ఈ 2 months, ఈ 15 రోజులు, లేకపోతే 10 రోజులు, 4 వారాలు, లేకపోతే 6 వారాలు వేస్ట్, ఎవరు దిగరు వాటిని. ఈవెన్ నేను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఒక 1 month ఒకటి చేసా, 15 రోజులు ఒకటి చేసా. నాకు క్వాలిటీకి అంటే అప్పుడు క్వాంటిటీ మీద ఇంట్రెస్ట్ ఉండేది, అంటే ఎక్కువ ఎన్ని ఉంటాయని లాభాలు వస్తాయి, మంచి యూనివర్సిటీ వస్తుంది అనేది ఉండేది. ఏదో పేపర్లని లేకపోతే ఏదో ప్రాజెక్టులని అంతా సోది తోటకూర అన్నీ చేసా, డబ్బులు బొక్క, టైం బొక్క, అన్ని బొక్క. అవన్నీ అసలు అవసరం లేదు. మినిమం 3 months ఉంటే 1% ఛాన్స్, అంటే వీళ్ళు రికగ్నైజ్ చేస్తారు. కాకపోతే ఇంటర్న్షిప్ అంటే 6 months ఉండాలి. ఎందుకంటే సపోజ్ ఒక కంపెనీలో మనం చేస్తే దాని కంపెనీ గురించి తెలుసుకోనికే మనకు ఒక 2 months పడుతుంది. 1 monthలో మనం ఏం నేర్చుకుంటాం? ఇంటర్న్షిప్ అంటే ఏదో నేర్చుకోవడం, లేకపోతే కంపెనీ కల్చర్ నేర్చుకోవడం, కంపెనీలు ఏం చేస్తారో తెలుసుకోవడం, టూల్స్ ఏం వాడతారో తెలుసుకోవడం, చాలా ఉంటుంది. అది 1 month 2 months అయితే అసలు ఏం నేర్చుకోం. మన డబ్బులు వేస్ట్, వాళ్ళ డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. అంటే చెయ్యండి, నేను చేయొద్దని చెప్పట్లే, బట్ ఆప్షన్ ఉంటే 6 monthsకి వరకు ట్రై చేయండి. ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్, లేకపోతే ఇంకేమైనా ఉంటే అలాంటివి ట్రై చేయండి. సో అవి పెడితే మాత్రమే మంచి యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మంచి రెజ్యూమ్లో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా 6 months to 1 year, ఈ తక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టినా వేస్ట్, బట్ ఉంటే పెట్టుకోండి. బట్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ మాత్రం ఆప్షన్ ఉంటే 6 months చేస్తేనే బాగుంటుంది, చాలా వాల్యుబుల్, చాలా మంచి యూనివర్సిటీ వస్తుంది. అంటే యూనివర్సిటీలో మీకు ఒకవేళ 70% ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ 6 months ఉండి, లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ 1 year ఉంటే మంచి యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అరే యూనివర్సిటీ వాళ్ళు అనుకుంటారు వీడు ఏదో చేయాలని తపనతో ఉన్నాడు అంటే, అదంతా మనం మోటివేషన్ లెటర్లు పెట్టాలి, ఇదంతా వేరే ఇష్యూ. బట్ ఇదేంటంటే నేనైతే ఇంటర్న్షిప్స్ గురించి చెప్పా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జర్మనీకి వద్దాం. జర్మనీలో ఇంటర్న్షిప్ ఫస్ట్ ఎవరైనా, ఏ స్టూడెంట్ అయినా ఫస్ట్ జర్మనీకి వస్తే ఫస్ట్ సెమిస్టర్ అయిపోగానే మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ చేసుకోవాలి. అది జర్మన్లో వేయాలన్నా ఇంగ్లీష్లో వేయాలంటే అది మీ ఇష్టం. బట్ A2 లెవెల్ లేకపోతే B1 వస్తే మాత్రం పక్కా జర్మన్లో వేయండి. జర్మన్లో వేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంగ్లీష్లో వేస్తే నా అంత రిప్లైస్ రావు సరిగ్గా. నేనైతే జర్మన్లో ఏమని రికమెండ్ చేస్తా. కవర్ లెటర్ కూడా జర్మన్లో వేయండి. చేసి మనం ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తూనే ఉండాలి. చేస్తే ఏదో ఒకటి వస్తుంది. ఈ పార్ట్ టైంలు ఇవన్నీ చేయడం వల్ల డబ్బులు వస్తాయి, మస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. పార్ట్ టైం చేస్తే లక్షలు అందరు యూట్యూబర్లు చెప్పారు, నేను కూడా చెప్పిన, లక్షలు పార్ట్ టైం చేసి సంపాదించవచ్చు. స్టూడెంట్ ఉన్నప్పుడు ఎక్కువ సంపాదించవచ్చు ఒక చెప్పాలంటే. బట్ ఇంటర్న్షిప్స్ చేస్తే జాబ్స్కి అప్పుడు చాలా యూజ్ అవుతుంది, మంచి తొందరగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అరే ఇంటర్న్షిప్ కాకుండా ఇంకేముంటుంది అంటే చాయిస్, వర్క్ స్టూడెంట్ ఉంటుంది జర్మన్లో. ఎట్లుంటుంది అంటే ఇంటర్న్షిప్ అంటే ఒక 6 months నువ్వు వాలంటరీ ఇంటర్న్షిప్పా, లేకపోతే కంపల్సరీ. వాలంటరీ అంటే నీ ఇష్టం, కంపల్సరీ అంటే మన కోర్సులో ఒక భాగం, ఒక పార్ట్. సో మనం ఆ వాలంటరీకి అయితేనేమో ఒక 2,000 ఉంటుంది, కంపల్సరీకి అయితే ఒక 1,200, 1,300, 1,400 యూరోల శాలరీ ఉంటుంది. అదైనా 1,00,000 పైనే, అది కూడా మంచిగానే వస్తుంది. ఇప్పుడు వర్క్ స్టూడెంట్ ఏంటి, మనం చదువుకుంటూ ఏదైనా కంపెనీలో వాళ్ళకి సపోర్ట్ చేయడం. 20 hours per week, 80 hours per month చేస్తాం. కొన్ని ఎక్కువ తక్కువ అనేది అది కంపెనీ బట్టి, మనం బట్టి ఉంటుంది. కొందరు 10 hours per week కూడా చేసే వాళ్ళు ఉన్నారు, దానికి కూడా శాలరీ మంచిగా అవుతుంది. 80 hours per month చేస్తే ఈజీగా 1,200 పైన వస్తుంది.
అది ఒకవేళ మీరు ఫస్ట్ ఈ పార్ట్ టైం చేసేదానికన్నా ఈ వర్క్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ కొట్టేదాన్ని పెట్టండి. మనం పార్ట్ టైమ్స్ మీద ఒక 100% ఎఫర్ట్ పెడితే ఇవి రావాలంటే ఒక 200% ఎఫర్ట్ పెడితే పక్కా వస్తాయి. అది పెద్ద బ్రహ్మ విద్య కాదు, అవి రావంటూ లేదు. దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, దానికి ఏది అవసరం లేదు. అది చాలా వరకు యూస్ఫుల్. మనకు ఒక జాబ్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ మనం అందులో పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. మనం ఏమన్నా జాబ్లో మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మనం ఏం లేకుండా పార్ట్ టైం చేసుకొని డైరెక్ట్ జాబ్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకోలేం, అసలు ఇంటర్వ్యూ కాల్స్ రావు. అదొకటి. ఇంకా మన యూనివర్సిటీలో కూడా చాలా వరకు ఈ ఇంటర్న్షిప్స్ గురించి, ఈ వర్క్ స్టూడెంట్స్ గురించి పెడతా ఉంటారు. మనం వెతుకుంటూ అప్లై చేసుకోండి, మీ సీనియర్స్ అడగండి, రెఫరెన్స్ అడగండి. ఇవి చాలా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మీ ప్రొఫెసర్ని ఒక లెటర్ అడగండి, ఇట్లా ఈ అబ్బాయి మంచి అబ్బాయి, ఇట్లా మంచి చదువుతాడు, అలాంటి లెటర్ ఒకటి ఇస్తే మనకు చాలా యూజ్ అవుతుంది. అదొక రెఫరెన్స్ లాగా. యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ లెక్క. అంటే వాళ్ళకి చాలా చాలా డిమాండ్, అంటే ఏమంటారు, పలుకుబడి ఉంటుంది. సో పక్కా మీరు అది చేయండి. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామందికి ఉండే క్వశ్చన్, చాలామంది భయపడేది ఏంటంటే థీసిస్ పాస్ అవ్వగలమా, థీసిస్ ఈజీ అయినా, థీసిస్ కంపెనీలో చేస్తే బెస్టా, యూనివర్సిటీ చేస్తే బెస్టా, థీసిస్ అసలు పాస్ అవ్వకపోతే పరిస్థితి ఏంటని చాలామందికి ఉండే డౌట్. నాకు కూడా ఉండేది. నేను పెద్ద తోపేం కాదు, అంటే ఇండియాలో బాగా చదివేవాని, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైంలు అని ఇవ్వని అంత చదువంతా గంగలు కలిసింది. బట్ అందరికీ చాలామందికి అట్లనే అవుతుంది, ఎందుకంటే మేనేజ్ చేయలేక. సో మీరు ఇండియాలో 60% వచ్చిన వాళ్ళు కూడా థీసిస్ అయిపోవచ్చు, పాస్ అవ్వచ్చు, కంపెనీలో చేసినా, యూనివర్సిటీలో చేసినా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఒక ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసాం అనుకోండి, మీరు వెంటనే అంటే ఫస్ట్ మంత్లో లేకపోతే సెకండ్ మంత్లో, అక్టోబర్లో, సెప్టెంబర్లో ఏదో మంత్లో మీరు మీ ప్రొఫెసర్ని కాదు, మేనేజర్ని ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నాకు ఈ టాపిక్ నా దగ్గర ఉంది, లేదా మీ దగ్గర టాపిక్ ఉందా, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందని, మీ దగ్గర ఇంట్రెస్ట్ లేకున్నా కూడా అది ఇంట్రెస్ట్ ఉందని చెప్పండి. అప్పుడు మీకు తీసి వస్తే టైం సేవ్ అవుతుంది. అప్పుడే మీకు ఒకవేళ వచ్చింది, స్టార్ట్ చేసిర్రు, అప్పుడే మళ్ళీ మీ మేనేజర్ని నాకు ఇట్లా ఫుల్ టైం జాబ్ కావాలి, నాకు 6 monthsలో అయిపోతుంది, నాకు ఫుల్ టైం జాబ్ మీ దగ్గర, నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇక్కడ చేయాలని ఉంది, అలా చెప్తే మీకు జాబ్ వస్తే చాలా చాలా టైం సేవ్ అవుతుంది. లేకపోతే మళ్ళీ అప్లికేషన్ చేయాలి, మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. ఇక్కడ అప్లికేషన్లు వేయడం అంటే అదొక 5-6 నెలల టైం. అప్లికేషన్లు వేసి జాబ్ వచ్చి రావాలంటే అదొక ప్రాసెస్, లెంతీ ప్రాసెస్. నేను ఎప్పుడో వీడియో చేసా ఎట్లుంటుంది అనేది. సో అది ఒక కథ. థీసిస్ పాస్ అవ్వగలమా అంటే ఎవరైనా పాస్ అవ్వచ్చు. మనకు రాకపోతే మన మేనేజర్ని అడగచ్చు, మన సీనియర్స్ని అడగచ్చు, లేకపోతే ప్రొఫెసర్ని అడగచ్చు, చాలా సపోర్ట్ ఉంటుంది. యూనివర్సిటీలో చేస్తే ఏముంటుంది అంటే డబ్బులు రావు, అదే కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి, ఎంతో కొంత వస్తాయి, €1000 దాకా వస్తాయి మినిమం. అంటే ఇప్పుడున్న యావరేజ్గా మంచిగా అప్పుడు మనకు పైసల బాధ ఉండదు, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండదు. అదే యూనివర్సిటీ చేసినాం అనుకోండి, రిజల్ట్ ఓరియంటెడ్ కాదు, అది రీసెర్చ్ ఓరియంటెడ్. అదే కంపెనీలో చేస్తే రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. మీకు రాకున్నా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది ఫెయిల్ అయితే ఏరు, మ్యాక్సిమం 99.99% ఫెయిల్ చేయరు. భయపడకండి దాని గురించి. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో ఇంటర్న్షిప్ పక్కా 6 months చేస్తే బాగుంటుంది. వచ్చిన వాళ్ళంతా ఇంటర్న్షిప్ల మీద, వర్క్షాప్ల మీద, మీద ఫోకస్ పెట్టండి. మిగతా అంతా వేస్ట్, ఎందుకంటే పార్ట్ టైమ్స్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. సపోజ్ మీరు మామూలుగా ఇంటర్న్షిప్స్ చేస్తారు అనుకోండి, మనకి ఏమవుతుంది, ఒక 2 years మాస్టర్ అయిపోతుంది, జాబ్ వచ్చేస్తుంది. ఒకవేళ అప్పుడు మనకు పైసలు తక్కువ వస్తాయి ఆ 2 years. బట్ ఏంటంటే పార్ట్ టైం చేసినాం అనుకో, 2 years అవ్వాల్సిన 3 years అవుతుంది. 3 years అంటే ఒక ఇయర్కి మనకు ఆల్మోస్ట్ ఒక 30 లక్షలు 40 లక్షలు లాస్ అయినట్టే. మళ్ళీ జాబ్ లేట్ అవుతుంది కదా. సో అది చాలా చాలా వరకు వేస్ట్. మీరు ఫోకస్ ఆన్ ఇంటర్న్షిప్స్, థీసిస్ అండ్ వర్క్ స్టూడెంట్స్ కూడా ఒక కంపెనీలో లాంగ్ టర్మ్ 1 year తీసుకుంటారు, 2 years తీసుకుంటారు, 3 years కూడా తీసుకుంటారు. అది డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి ఒక్కటి ఆన్సర్ చేస్తాను. సో ఇది ఈరోజు మన వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. Bye bye. Bye bye. Thank you for your smile.